ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. మేషరాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే మేషరాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రవారం శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. పత్రాలను రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అని అనుకునేటప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పచెప్పకుండా ఉండడమే మంచిది. మీ పనులు మీరు సక్రమంగా చేసుకోవటం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎదుటవారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని అవసరమైతే వినియోగించడం మంచిది. వ్యాపారాలు ఈ సమయంలో కొంచెం మందకొడిగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా సూచిస్తోంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని విధంగా నిరాశ ఎదురవుతుంది. దీనివలన కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వలన మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిలో మంచి లాభాలను గడిస్తారు. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి అభిప్రాయాన్ని మార్చటం ఎవరి తరం కాదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిని చేరుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించటం వీరికి అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందక పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీనివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ఎంతటి కార్యాలనైనా సులభంగా చేసేస్తారు. ప్రేమించిన వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా పూర్తి చేస్తారు. మీరు పొగడ్తలకు లొంగిపోతారు. ఇతరుల చేత పనులు చేయించటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. పని ధ్యాసలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి అదృష్ట రంగు తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరు మంచి స్థాయిని చేరుకుంటారు. రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలనుకునేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవి యోగాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కానీ వీరు అనుకున్న పనినే చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వీరికి పచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నీలం రంగు ధరించడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. పై అధికారులు కొన్ని సందర్భాలలో కోపాన్ని ప్రదర్శిస్తారు. కింద స్థాయిలో ఉద్యోగం చేసేవారు కాస్త మానసిక బాధకు గురవుతారు. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. మంచి స్థితికి వెళతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి. గతంలో ఈ రాశివారు ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఆ సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు.
అనుకూల గ్రహ సంచారం వల్ల మాట సౌమ్యంగా మృదువుగా కలిగి ఉంటుంది. ఎదుటివారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పనైనా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశివారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివలన ఆ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరగనున్నాయి. వీరు ప్రజల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగం పరంగా మంచి గుర్తింపు అవకాశాలు పొందనున్నారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సమన్వయంతో పని లేకుండా జాగ్రత్త పాటించాలి. ఈ సమయంలో ఈ రాశివారు తక్కువగా మాట్లాడి ఎక్కువ వనరును పొందుతారు. తగిన ధనాదాయం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఈ సమయంలో ఈ రాశివారికి ఉంటుంది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పును పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఎవరి విషయంలో కూడా తలదూర్చకుండా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా నిందలు మోయవలసి ఉంటుంది. కనుక ఇతరుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకున్న తర్వాత నవగ్రహ ఆరాధన చేయటం ద్వారా మంచి జరుగుతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 9 లేదా 11 పిండి దీపాలను వెలిగించి గోవిందనామాలను చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. 9 లేక 11 మంగళవారం రోజులు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదల్లో వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశివారికి ఉన్న రుణ సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా జీవించగలుగుతారు. అదేవిధంగా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకి ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలు తినిపించండి. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ రాశివారు సకల శుభాలను పొందుతారు. సో చూశారు కదండి, మేషరాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.